తేజస్విని గౌడ, అమర్దీప్ చౌదరి బుల్లితెర ప్రేక్షకులకు వీళ్ళిద్దరు సుపరిచితమే. వీళ్ళిద్దరికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అంతేకాకుండా అమర్ తేజు ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. ఇంకా వివరాలకు వెళ్తే ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 లో అమర్దీప్ తేజు కూడా పార్టిసిపేట్ చేశారు. అయితే వీళ్ళు ఆ షోలో మేము పెళ్లైనప్పటి నుంచి ఇప్పటి వరకు హ్యాపీగా లేము అని చెప్పడంతో అక్కడున్న కంటెస్టెంట్స్ తో పాటు టీవీ చూస్తున్న ఆడియన్స్ కూడా షాక్ అయిపోయారు. మేము పెళ్లైనప్పటి నుంచి హ్యాపీగా లేము అని చెప్పడంతో ఫ్యాన్స్ అయితే షాక్ అవుతున్నారు. ఒక పక్క ఆశ్చర్యం, మరో పక్క బాధ. అసలు అమర్ తేజు ఎందుకు హ్యాపీగా లేరు? బుల్లితెర సోషల్ మీడియాలో తేజు అమర్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ కపుల్ అని చెప్పాలి. అమర్ బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ టైంలో తేజు అమర్ కి చాలా సపోర్ట్ చేసింది. బిగ్ బాస్ సీజన్ 8 లో తేజస్విని గౌడ ఎంట్రీ ఉండాలి, కానీ ఎందుకో తేజస్విని యాక్సెప్ట్ చేయలేదు. అయితే రీసెంట్ గా ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 లో అమర్ తేజుని మీరిద్దరు హ్యాపీగా ఉన్నారా లేదా అని ఓంకార్ అడుగుతారు. దీనికి అమర్ తేజు మేము పెళ్లైనప్పటి నుంచి ఇప్పటి వరకు హ్యాపీగా లేము అని చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇద్దరు సీరియల్ యాక్టర్సే, బయట ఇద్దరికి మంచి పేరుంది, అలాగే ఇద్దరికి ఫ్యాన్ బేస్ కూడా బాగానే ఉంది. పైగా ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అన్నీ బాగున్న మీరే హ్యాపీగా లేము అంటే మాలాంటి కామన్ పీపుల్ పరిస్థితి ఏంటి అంటూ నెటిజన్లు కమెంట్స్ పెడుతున్నారు. మరోవైపు తేజు ఫ్యాన్స్, అక్క మీరు అలా అనకండి, భార్యాభర్తలు అన్నాక సంసారం అన్నాక చిన్న చిన్న గొడవలు కామన్, మీరెప్పుడు హ్యాపీగా ఉండాలి అంటూ కమెంట్స్ చేస్తున్నారు. అమర్ తేజు ఫ్యాన్స్ లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.